ఇక అతిథుల పరిచయం శ్రీ కృష్ణరాజు గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు. శ్రీ రవిచంద్రారెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. శ్రీ రాంబాబు గారు, బ్యాంకింగ్ నిపుణులు. ముందుగా ఈరోజు వీడియో చూసిన తర్వాత మార్గదర్శి, అలాగే చంద్రబాబు గారు వాలంటీర్లకు పెట్టిన తాయిలాల మీద కూడా చర్చలోకి వెళ్దాం. ఇప్పుడు ఒకసారి ఇవాల్టి వీడియో చూద్దాం. ఎవరు అడిగారండి మిమ్మల్ని వాలంటీర్స్ మీ కార్యకర్తలకేమని? ఎవరు అడిగారా? ఏంటి లాభం ఉందా దాంట్లో? 5,000 రూపాయలతో మీరు ఏం ఉద్యోగం? అది గోను సంచులు మోసే ఉద్యోగమా? బియ్యం సంచులు మోసే ఉద్యోగం మేము పెద్ద ఎత్తున చేసామని కథలు మాట్లాడతారా మీరు? వీళ్ళు పోయే చేసే పనులు ఇలాంటి తప్పుడు పనులా? ఎప్పుడంటే ఎప్పుడు ఇళ్ళకి వెళ్ళడం, డిస్టర్బ్ చేయడం, డే టైం మగవాళ్ళు ఉండరు, వెళ్ళిపోయి తలుపులు కొట్టడం. ఇది ఎక్కడదండి? ఇది ఎంత నీచమండి! ఇవన్నీ చూస్తే ఎంత బాధ వేస్తుంది, ఆవేదన వస్తుంది, ఆవేశం వస్తుంది. ఉద్యోగాలు తీసేయం, వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. 5,000 కాదు, మీకు రాబోయే రోజుల్లో 10,000 రూపాయలు పారితోషికం ఇచ్చే బాధ్యత మాది. మీలో సమర్థత ఉంది, తెలివితేటలున్నాయి. ఇది ఎంట్రీ పాయింట్ మాత్రమే. వస్తున్నాయి కదా. రైట్. వాలంటీర్ల గురించి సంఘ వ్యతిరేక శక్తులు అని చెప్పినటువంటి చంద్రబాబు గారు ఇప్పుడు వాళ్ళనే కొనసాగిస్తాను, వాళ్ళకి ఇంకెక్కువ జీతం ఇస్తారంటున్నారు. మరి ఇది ఎట్లా సాధ్యం? ఎట్లా ఆయన నాలుగు మడత పెట్టారంటారు కదా. సరే, దాని మీద చర్చలోకి వెళ్ళడానికి ముందుగా రామోజీరావు గారికి సంబంధించినటువంటి మార్గదర్శి కేసులో సరే ఈనాడు వార్త రాయినంత మాత్రాన ప్రజల కళ్ళకి గంతలు కట్టేసినట్లని వాళ్ళు ఫీల్ అయితే దానికి ఎవరైనా చేయలేరు. కానీ సాక్షి పత్రిక, మరికొన్ని పత్రికలు, టీవీల్లో ఈ వార్తలు వచ్చాయి. విచారణ సమయంలో నిర్దిష్ట విధానాన్ని పాటించలేదని తెలంగాణ హైకోర్టులో, రాష్ట్ర హైకోర్టు విభజన సమయంలో పూర్తి ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోతున్న సమయంలో హైకోర్టులో ఒక న్యాయమూర్తి గారు ఈ తీర్పు ఇచ్చేసి వెళ్ళిపోయారు. అది చాలా రహస్యంగా ఉంచారు. ఆ తర్వాత ఎప్పుడో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కనిపెట్టి తెలుసుకుని ఇది ఎక్కడ కూడా నాకు తెలియకుండానే ఎట్లా తీర్పులు ఇచ్చేస్తారంటూ ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళి 5 ఏళ్ల పాటు పోరాటం చేసి 10 ఏళ్ల పాటు పోరాటం చేసి ఆయన ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా విషయం అర్థం చేసుకుని దీని మీద విచారణకు ఆదేశించింది. ముందుగా కృష్ణరాజు గారు చెప్పండి, మొత్తం కథనం అంతా చదివే ఉంటారు కదా, అసలు ఈ వార్తే రాకుండా చూడాలని రామోజీరావు గారు లాయర్లు చేసిన ప్రయత్నం కానీ ఇదంతా కూడా ఏమిటి? అసలు క్విడ్ ప్రోకో లాగా అనిపిస్తోంది. మీరు దాన్ని అంగీకరిస్తారా? రామోజీరావు గారు ఇప్పుడు దీనికి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? తెలుగుదేశం ఎందుకు ఆ ఏపీలో రావాలని కోరుకుంటున్నది ఇటువంటి వ్యవహారాలు బయటపడకుండా ఉండటం కోసమేనా కాదా? ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం. నాకు ఒక 5 నిమిషాలు టైం సార్. అది ముందుగా ఈ క్రోధినామ సంవత్సరంలో సుప్రీంకోర్టు ఆదేశాలు రామోజీరావు గారికి క్రోధాన్ని అలాగే శోకాన్ని మిగిల్చేవిగా ఇచ్చినట్టుగా కనిపిస్తుందండి. గతంలో రాజా హరిశ్చంద్ర నాటకంలో మాట ఉండేదండి, వీరులే కాని వీరాది వీరులే కాని విధిని గెలుచుటను ఎవరి తరమో, దాసి అయినది చంద్రమతి, చిత్రమైనది లోకం అని చెప్పి. అలాగే పరిస్థితులు మారినప్పుడు మహామహులు కూడా మట్టి కరుస్తారు అని చెప్పడానికి ఇదొక ఉదంతం. అందుకనే మీకు రామోజీరావు గారు ఒక బెడ్ మీద కూర్చొని ఒక విచారకరమైన సన్నివేశం ఉండదు. కూర్చొని లైఫ్ లో ఫస్ట్ టైం ఈ చిరాకు ఇంతవరకు ఏసీఐడి బోయిడి దగ్గర రాలేదు, బహుశా కాలమహిమో జగన్మహిమో అనేంత స్థాయి వరకు ఆయన తన పతనాన్ని తెచ్చుకున్నారండి. ఆయన ఎవరినైతే వ్యతిరేకించారో, ఎవరినైతే ద్వేషించారో ఆయనేమో అందలం ఎక్కితే ఈయన మాత్రం అధపాతాళానికి దిగజారిపోయారు. ఇది ఒక అంశం అయితే, రెండోది తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇది ఎప్పుడో దాదాపు 2006 నుంచి కొనసాగుతున్న కేసుకు సంబంధించిందండి. మార్గదర్శి ఫైనాన్షియర్స్. ఇక్కడ కూడా మొదలపు ఏమిటంటే ఇప్పుడు కూడా ఆయన ఈ కేసుకు సంబంధించి కోర్టుని పెడతో పట్టించే విధంగానే వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే మేము ఇప్పటిదాకా కూడా 2,600 కోట్ల రూపాయలు మేము పే చేశాము మార్గదర్శి ఫైనాన్షియర్స్ పేరుని తీసుకున్న డబ్బుల్లో, ఇంకా మేము పే చేయాల్సింది కేవలం 5.5 కోట్లు మాత్రమే అని చెప్పుకుంటున్నారండి. అయితే వీరే ఇంతకుముందు ఇచ్చిన అఫిడవిట్ లో
మేము ఇప్పటిదాకా పే చేసిన 18,800 కోట్లు అని చెప్పన్నారండి. అంటే ఏది నిజం అని చెప్పి మనం నమ్మాలి? ఇప్పటికీ కూడా వారు కోర్టుని పెడదావ పట్టించే పనిలోనే ఉన్నారు. ఎక్కడ నిర్భయంగా నిస్సంకోచంగా అబద్ధాలు ఆడుతున్నారు. ఇది సరే, ఇది నిజానికి ఏంటంటే ఈ కేసుకు సంబంధించి ఏదైనా తేలితే రామోజీరావు గారికి 2 సంవత్సరాల జైలు శిక్ష, లేకపోతే ఈ రెట్టింపు మొత్తం, అంటే ఆయన ఎంతవరకు డిపాజిట్ ఇస్తున్నారో దానికి రెట్టింపు మొత్తం ఆయనకి జరిమానా విధించవచ్చు. అయితే అసలు కేసులు ఇప్పటి స్టార్ట్ అవుతున్నాయండి. సిబిఐ ఆయన మీద మోపిన అభియోగాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఈ ఎంత తీవ్రంగా వీటిలో మీకు 2022 నవంబర్ లో సిబిఐకి సంబంధించి మనీ లాండరింగ్ కేసు, హవాలా కేసు ఉందండి. అలాగే డిపాజిటర్ల నిధులు మళ్లింపు ఉంది, కార్పొరేట్ మోసాలు ఉన్నాయి, అజ్ఞాత ఖాతాదారులకు సహాయపడటం, బినామీ లావాదేవీలు, పన్ను ఎగవేత, ఇవన్నీ కూడా చాలా తీవ్రమైన శిక్షలకు గురయ్యే కేసులే. వీటికి సంబంధించి రామోజీరావు గారు సరైన విధానాలు పాటించకపోతే, సరిగ్గా వాస్తవాలు చెప్పకపోతే ఆయన మరింత ఇబ్బందులు కూరుకుపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఆయన ధైర్యం చూడండి. ఒకవైపు 2,600 కోట్ల రూపాయలు మార్గదర్శి ఫైనాన్సెస్ తరఫున ఆయన వసూలు చేసి అది ఇప్పటికీ కూడా పూర్తిగా కట్టకుండా ఉంటూనే, మరోవైపు మార్గదర్శి చిట్ ఫండ్ సంబంధించి దాదాపు 2,000 కోట్ల రూపాయల డిపాజిట్ వసూలు చేశారు. ఈ విషయాన్ని ఇప్పటి వరకు దాన్ని అడ్మిట్ చేయలేదు. కానీ సిఐడి మాత్రం దాన్ని ఎస్టాబ్లిష్ చేసిందండి. సిఐడి ఎస్టాబ్లిష్ చేసిన దాని ప్రకారం అయితే మీకు వాళ్ళు పెట్టిన కేసుల ప్రకారం అయితే 420 కేసు పెట్టారండి, 7 ఏళ్ల జైలు శిక్ష. 409 క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, జీవిత ఖైదు లేదా 10 ఏళ్ల శిక్ష మరియు జరిమానా. 120B క్రిమినల్ కాన్స్పిరసీ, 6 నెలల జైలు లేదా జరిమానా. 477A అంటే ఫాల్సిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్, దీనికి సంబంధించి 7 ఏళ్ల జైలు జరిమానా. సెక్షన్ 5 ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1999 జరిమానా. ఇలాగా ఇవన్నీ చూస్తామంటే రామోజీరావుకి చాలా తీవ్రమైన కఠినమైన శిక్షలు పడేందుకు ఆస్కారం ఉంది. నిజానికి నిన్న ఆయనకు వ్యతిరేకంగా కోర్టు తీర్పు ఇచ్చినప్పుడు ఆయన భారతదేశంలోనే 2వ అత్యున్నత పౌర పురస్కారం అండి, పద్మ విభూషణ్, ఆ అవార్డుని ఆయన తిరిగి వెనక్కి ఇచ్చేస్తుంటే బాగా ఉండేది. ఇప్పటికైనా కానీ ఆయన తన అవార్డు విషయంలో పునరాలోచన చేసుకోవాలి, దానిని తిరిగి గవర్నమెంట్కి అప్పచెప్పాలి. అంతే తప్ప ఇప్పుడు ఒకవైపు నేను అవినీతి పనులు చేస్తూనే ఉంటాను, కొనసాగిస్తూనే ఉంటాను, నాకు మాత్రం అత్యున్నత పురస్కారాలు లభించాలి అని చెప్పి ఆయన అనుకోవటం, ఆ పురస్కారాన్ని తగిలించుకుంటూ తన జీవనాన్ని సాగిస్తూ అనేది హోందాగా లేదు. ముందు ఆయన తన పద్మ విభూషణ్ దానిని ప్రభుత్వానికి సరెండర్ చేయాలి, వాస్తవాలు బయట పెట్టాలి. చేయకపోతే మాత్రం ఆయన మరింత పతనానికి అయితే ఒక మాట చెప్పండి, అసలు సుప్రీంకోర్టులో వాళ్ళ తరపు లాయర్ సిద్ధార్థ లూత్రా గారు ఆయన అసలు ఈ వార్తే రాకుండా చేయాలని విశ్వ ప్రయత్నం చేసినట్లుంది. మరి అట్లా మరి ఇదేమి పత్రికా స్వేచ్ఛ, ఇది అంతా కథలు చెప్తారు కదా, మరి అట్లా చేశారు. ఇప్పుడు రామోజీరావు గారికి తెలుగుదేశానికి ఉన్న అనుబంధం, అలాగే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ జగన్ గారిని కానీ వ్యతిరేకిస్తున్న తీరు, చంద్రబాబు గారికి అలాగే రామోజీరావు గారికి మధ్య క్విట్ ప్రోకో ఉంది. వాళ్ళు తెలుగుదేశం వస్తేనే తాను ఈ కేసుల నుంచి బయటపడతాను, లేదా అప్పుడు వాళ్ళు అఫిడవిట్లు దాఖలు చేయరు, మనం బయటపడవచ్చు అనే ఉద్దేశంతో ఇంత అరాచకంగా రాస్తున్నారని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు నిన్న సిద్ధార్థ లూత్రా గారు అడిగారండి, ఇది రామోజీరావు గారి మీద వ్యతిరేకంగా వార్తలు రాసేస్తున్నారు, కామెంట్లు చేస్తున్నారని చెప్పి. కాబట్టి అసలు ఆ వార్తలు ప్రచురించకూడదంట. అంటే అందుకనే ఈ రోజున మార్గదర్శి వార్తలు ఈనాడు ఒక్క సింగిల్ కాలం కూడా లేదండి. నిజానికి సుప్రీంకోర్టు అంత పెద్ద ఆదేశాలు ఇస్తే కనీసం చిన్న వార్తనే వేయటం అనేది ఆ పత్రిక యొక్క నైతిక కర్తవ్యం. దానిని కూడా వాళ్ళు విస్మరించారు. రెండోది ప్రమాదకర అంశం ఏంటంటే నక్సస్ బిట్వీన్ పొలిటీషియన్స్ అండ్ మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ అండి. ఈ పైకి కనిపిస్తున్న ఇప్పటి వరకు తెలుస్తున్న ఈ 2,000 కోట్ల రూపాయలు ఏదండి, మార్గదర్శి ఫైనాన్షియల్స్ కాకుండా మార్గదర్శి చిట్ ఫండ్ కి సంబంధించి వారు వసూలు చేసిన 2,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు పైకి తెలియదండి. ఇంకా ఎంత ఉందో మనకు తెలియదు, అది డెప్త్కెళ్తే తప్ప తెలియదు. అది ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరిచ్చారు అంటే ఒక నక్సస్ అనేది ఎప్పటి నుంచో ఆంధ్రప్రదేశ్ లో విజయవంతంగా నడుస్తోంది. అక్రమంగా ఆర్జించిన వారు, వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు తమ ఆస్తులను తీసుకువచ్చి మార్గదర్శిలో పెడుతున్నారు, తిరిగి వాటిని ఎన్కాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నికంటే వరకు చెప్పాలంటే ఇటువంటి అక్రమాస్తులకు
మార్పిడికో లేకపోతే అక్రమాస్తుల నిల్వకో మార్గదర్శి అనేది ఒక కేంద్రంగా మారిందనే అనుమానాన్ని కూడా గతంలో సిఐడి వ్యక్తం చేసింది. దీని మీద Right. కూడా దర్యాప్తు జరిపించాలి. మీకు ఈడీ కూడా దీనికి సంబంధించి ఎంటర్ అయితే తప్ప మాకు వాస్తవాలు మీకు అయ్యేమి రావు. కావు. అవి మీరు చెప్పడమే కానీ అయ్యేమి రావు. ఎందుకంటే అసలు సిబిఐ ఎంక్వైరీ చేయమని ఏపీ ప్రభుత్వం దేన్ని అడిగినా కూడా వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు కదా. సో పరిస్థితి అట్లా ఉంది. రైట్. రాజేంద్ర బాబు గారు గుడివాడ నుంచి. రాజేంద్ర బాబు గారు చెప్పండి, ఇది రామోజీరావు గారి కిట్ ప్రోకో కింద చూడవచ్చా? అందుకే తెలుగుదేశంకి ఇంత స్థాయిలో విపరీతంగా భజన చేస్తూ వైసీపీ మీద అంత విషం కక్కుతున్నది కారణం ఇదనమాట. ఈ కేసేనా? ఈ కేసు ఇట్లాంటి పరిణామాలేనంటారా? అయ్యా, మీరందరూ కలిసి మా కమ్మవారి గౌరవం తీసేస్తున్నారండి. ఒక్కడి వల్ల మేము అందరం అటువంటి వాళ్ళం కాదండి. మధ్యలో ఆగకూడదు. డియర్ అండ్ డాష్ అండ్ సిన్సియర్ అయిన ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి ఎన్నో రాష్ట్రాల మార్గదర్శి బాధితుల తరఫున ధన్యవాదాలండి. వారి ఉద్యమం వల్ల ప్రజలకు నిజం తెలియాలి. ఆయన ఒంటరి పోరాటం, ధర్మం, న్యాయం, ప్రజలు గెలవాలి. ప్రజలందరి తరఫున వారికి ధన్యవాదాలండి. అయితే ఇంకొక విషయం అండి, పేదలు 19లో జగన్ నమ్మి తెచ్చుకున్నారు. ఇది స్వర్ణయుగంగా అయింది. ఇదే స్వర్ణయుగం. మీరందరూ ఏకమై కులం చూడొద్దు, మతం చూడొద్దు, పేద బిక్కి చూడొద్దు, అసలు అభ్యర్థి ఎవరో కూడా చూడొద్దు. మీరందరూ తికమక పడకుండా మీ పవిత్రమైన 2 ఓట్లు ఫ్యాన్ గుర్తు మీద వేసి మళ్ళీ స్వర్ణయుగం మీరందరూ గెలవండి. రైట్. ఓకే. రైట్. రవిచంద్ర గారు చెప్పండి, ఏమిటి ఈ క్విట్ ప్రోకో వ్యవహారంలో రామోజీరావు గారిని మొత్తం చదివితే అసలు మీరు వైసీపీ ఎందుకు గెలవకూడదు అనే ఉద్దేశం ఇప్పుడు ఈ వార్త చదివితే అర్థమవుతోంది. చివరికి సుప్రీంకోర్టులో సైతం ఈ వార్త రాకుండా చూడాలని చేసిన ప్రయత్నం కానీ, మొత్తం ఈ తెలంగాణ హైకోర్టులో జరిగిన పరిణామాలని అప్పట్లో ఈ కొట్టేసిన తీరు కానీ, సో దీనంతటి మీద మీ విశ్లేషణ ఏమిటి? కొమ్మినేని గారు నమస్కారం. మీకు, కృష్ణరాజు గారికి, రాంబాబు గారికి, అలాగే సాక్షి ప్రేక్షకులందరికీ నమస్కారం. సార్, మొదటి నుంచి జరుగుతున్న తతంగం ఇది కొత్త ఏం కాదు. మార్గదర్శి అనేది అక్రమాన్ని ఎలా రెగ్యులరైజ్ చేయాలి, అక్రమ సంపాదన రాజకీయ నాయకులది పెట్టుబడి పెట్టించుకొని తిరిగి వాళ్ళైతే అడగలేరు కాబట్టి వాటిని పాడుకోవాల్సిన టైంలో చిట్స్ ని పాడుకోకుండా డిపాజిట్ రూపంలో సేకరించి దాచుకోవాలి. ఇంకా గట్టిగా మాట్లాడితే వాటిని స్వాధీనం చేసుకొని వివిధ రకాల ఇండస్ట్రీస్ లో, ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలోకి లేకపోతే ఫిలిం సిటీలోకి రకరకాల పెట్టుబడులు పెట్టుకోవాలి. వాటన్నిటికీ మూలధనంగా మార్గదర్శి ద్వారా సేకరించిన ఈ డబ్బుని అనైతికమైన అరాచకంగా ఏదైతే సేకరించారో అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తొంగలో తొక్కి ఆర్బీఐ నామ్స్ అన్నిటినీ కూడా వైలేట్ చేసి ఏదైతే చేశారో ఖచ్చితంగా కూడా తెలిసి తప్పు చేసిన వాడు 10 శిక్షార్హుడు సార్. తెలియక తప్పు చేసిన వాడికి ఎవరికైనా శిక్ష పడితే అది మినిమం గా పోతుందేమో, కానీ తెలిసి రూల్స్ అన్ని తెలిసి నిర్భయంగా యథేచ్ఛగా ఏదైతే ఉల్లంఘనకు పాల్పడ్డాడో దాని పేరు ఎంత ధైర్యంగా మన మార్గదర్శి అంటే ఇతను ఒక మార్గం చూపిస్తున్నాడు. అక్రమాలు ఎలా చేయాలి, అక్రమాలు చేసి సక్రమాన్ని ఎలా బుకాయించాలి. దానికి నాకు ఒక పేపర్ ఉంది, ఓ టీవీ ఉంది. నాకు అన్యాయుడిగా పనిచేస్తున్న చంద్రబాబు నాయుడిని నేను అనుకున్నప్పుడు ముఖ్యమంత్రిని చేస్తా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా కూడా నేను లాభం పొందుతా. ఏ కేసున్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం అప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే మనకు వ్యతిరేకంగా కేసు వేయడు, కేసు మీద విచారణ కూడా చేయొద్దని కూడా చెప్పగలిగిన సమర్థుడు. కాబట్టే మన సిండికేట్ ముఠా నాయకుడైన చంద్రబాబును మనం గెలిపించుకోవాలనే దుగ్ధతో ఇందాక అన్నారు ఆయన, మా కులంలో ఇతను లాంటి వాళ్ళ వల్ల ఏదైతే చెడ్డ పేరు వస్తుందని ఖచ్చితంగా మాట చెప్పారు. కమ్మ కులంలో కావచ్చు, ఏ కులంలో కావచ్చు, అందరూ మంచి వాళ్ళు ఉంటారు సార్. ఎవరో పనికి మాలిన వాళ్ళు ఏ కులంలో అయినా 10 మంది ఉంటారు అనుకోండి. ఆ 10 మంది కట్టకట్టుకొని తెలుగుదేశంలో అగ్రస్థానంలో ఉన్నారు. అగ్రస్థానంలో ఏదైతే ఉన్నారో వాళ్లే ఈ లాబింగ్ పేరుతో ఒక సిండికేట్ నడుపుతున్నారు. అది ఈనాడు కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, టీవీ షో కావచ్చు, పత్రికలు కావచ్చు, లేకపోతే ఒక సిండికేట్ ఉంది. ఈ సిండికేట్ ఎల్లో ముఠా ఏదైతే ఉందో వాళ్ళ ముఠా నాయకుడు చంద్రబాబు నాయుడు గెలిపించుకోవడం కోసం అరాచకమైన వార్తలు, నీచమైన బ్యానర్ హెడ్డింగ్స్ పెట్టి పేపర్లతో రోజు విషయం నింపుతున్నారు ఈ సమాజంలో. అంతేకాకుండా ఈ మార్గదర్శికి సంబంధించి వీలైనంత వరకు పొడిగించుకుంటూ వచ్చారు సార్. ఉండవల్లి గారు చేసిన సుదీర్ఘమైన పోరాటానికి హ్యాండ్స్ ఆఫ్. మధ్యలో వచ్చిన ప్రభుత్వాలు, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ, రోసయ్య ప్రభుత్వం కానీ, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ మొత్తం రామోజీరావుకి సహకరించారు. జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యం చేసి విచారణని యథేచ్ఛగా జరగనిచ్చారు కాబట్టి ఇక్కడ దాకా ఈ కేసు వచ్చింది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి మీద రామోజీ గారికి కక్ష. అతన్ని గారండం కూడా తప్పేమో, 87 ఏళ్ల వయసుకు గౌరవిస్తున్నాం, కానీ అతను చేసే యథవ చేష్టలు, యథవరాతలకు మాత్రం కాదు. ఖచ్చితంగా కూడా ముఖ్యంగా అక్రమాల పుట్ట ఈ మార్గదర్శి. వాడిన వాళ్ళకి చిట్లు ఇవ్వరు,
వాళ్ళే డిపాజిట్ చేసుకుంటారు. ఎవరైనా పొరపాటున షూరిటీదారులకి ఏదైనా ఒక ల్యాబ్స్ వస్తే వాళ్ళ మీద పోయి వాళ్ళ ఇంట్లో నుంచి సామాన్లు బయటేసేంత ధైర్యం చేస్తారు. దాంతో పాటు అసలు లేని చిట్లు ఏవైతే ఎవరు లేవో వాళ్ళన్నీ నకిలీ పేర్లు. సార్ చాలా భాగవతాలు బయటపడ్డాయి. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాధితులందరినీ కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోమని ఎప్పుడైతే చెప్పిందో అనేక స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జ్యూరిస్డిక్షన్ లో ఏదైతే కేసులు నమోదయ్యాయో వీటి మీద విచారణ జరిగితే క్రిమినల్ కాన్స్పిరసీ కింద, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద అనేకమైన శిక్షలకు ఏదైతే రామోజీరావు డైరెక్ట్ గా గురవుతాడో వాటి నుంచి తప్పించుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకు సహకరించదు. కాబట్టి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండాలి. ఇది వీళ్ళ దుగ్ధ. అందుకోసం నోటికి వచ్చిన మాటలు, చేతికి వచ్చిన రాతలు ఏదైతే విషయం చెబుతున్నారో ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా కూడా కాలం బలీయమైంది సార్. 4 రోజులు లేట్ అయినా కానీ ఖచ్చితంగా కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్ మీరు చూడండి. ఒక కామన్ ఫ్యాక్టర్ క్విడ్ ప్రోకో అన్నారు మీరు. సిద్ధార్థ లూత్రా గారు రామోజీ గారి కేసులు వాదిస్తారు, చంద్రబాబు గారి కేసులు వాదిస్తారు, సునీతమ్మ కడపలో నుంచి ఆ మర్డర్ కేసు గురించి వాదిస్తారు. అందరికీ ఒకే లాయర్ ఉంటాడు, ఫీజేమో చంద్రబాబు నాయుడు చెల్లిస్తాడని మా అనుమానం. ఖచ్చితంగా కూడా చంద్రబాబు నాయుడు చేసే ఈ దుర్మార్గమైన పని ఆయన నాయకుడిగా బతకడానికి ఏదైతే ఆయనకి జాకీలు పెట్టే ఈ పత్రికలు ఉన్నాయో, జాకీలు కాదు సార్, లేని ఇమేజ్ ని క్రియేట్ చేసి లేని ఆరోపణలు ఈ ప్రభుత్వమే చేసి పేదల ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని వెంటాడి వేధించి అన్యాయమైన దుర్మార్గమైన వార్తలు రాసే విషయం ఉంది. అసలు ఈ రోజు పోటీ లేదు సార్ ఆంధ్రప్రదేశ్ లో. ఈ పోటీ లేని వాతావరణంలో జనాల మైండ్ లో ఒక పజిల్ సృష్టించగలిగారంటే వాళ్ళు మళ్ళీ ఎవరు అధికారంలోకి వస్తున్నారనే విధంగా ఆలోచింపజేయగలుగుతున్నారంటే వీళ్ళు చిమ్మిన విషయం తప్ప గ్రౌండ్ రియాలిటీలో ప్రతి పేదవాడు, ప్రతి ఒక్క లబ్ధిదారుడు, ముఖ్యంగా 82% పట్టణ ప్రాంతాల్లో 87% లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో గ్రామీణ ప్రాంతాల్లో రెడీగా ఉన్నారు. ఓటు ఏ రోజు వస్తుందో ఓటు ఇస్తారు. పాజిటివ్ ఓట్ బ్యాంక్ సునామీ ఆంధ్రప్రదేశ్ లో మీరు చూస్తారు సార్. మరి వేల కోట్లు ఖర్చు పెడుతున్నారని వాళ్ళు రాశారు, చూసారా? వేల కోట్లు ఖర్చు పెడుతున్నారంట కదా సార్. వేల కోట్లు చిమ్ముతున్నారంటే వీళ్ళకి ఏ విధంగా ఉందంటే అసలుకి మామూలుగా ఎవరైనా ఇంట్లో ఒక ఫంక్షన్ జరుగుతుంటే బయట నుంచి ఊళ్ళో పెళ్లి కుక్కలాడలాగా ఉంది వీళ్ళ పరిస్థితి. నిజంగా ఈ మాట అనకూడదు కానీ ఖచ్చితంగా కూడా వీళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకోరు, ఎదుటోడి మీద పడి ఆడవడం తప్ప. వీళ్ళు సేకరించే డబ్బులన్నీ దాచుకుంటారు సార్. మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం, చంద్రబాబు నాయుడు గారు ఎంత దొరికితే అంత దాచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు, వాళ్ళ అభ్యర్థుల నుంచి పిండుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎందుకంటే ఇది చివరి ఎలక్షన్, మనం గెలిచేది లేదు, సచ్చేది లేదు. కాబట్టి వీలైనంత దాచుకుందాం, మొత్తం అందరి అభ్యర్థుల నుంచి దోచుకుందాం అనే ప్రయత్నంలో ఉన్నాడు. ప్రజలకు ఇచ్చిన హామీలు ఎటు అమలు చేయడు. కానీ ఈసారి ముఖ్యంగా ఆ పార్టీ అభ్యర్థులందరినీ కూడా పిండుకోవడానికి తప్ప వాళ్ళని ముంచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఖచ్చితంగా కూడా సార్ ఈ విషయం ఆ అభ్యర్థులు కూడా గుర్తెరిగితే మంచిది. రైట్. మల్లేశ్వర రెడ్డి గారు పులివెందుల నుంచి. మల్లేశ్వర రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. రామోజీరావు ఎందుకు వైసీపీ మీద ఇంత గట్టిగా ఘాటుగా ఉన్నవి లేనివి అబద్ధాలు కల్పితాలు రాస్తున్నారు అన్నదానికి ఇవాళ ఉదాహరణ దొరికినట్లేనా? చంద్రబాబు గారు వస్తే ఆయనకి ఇబ్బందులు లేకుండా పోతాయి, ఆయన ఏం చేసినా కూడా చెల్లిపోద్దనే ఉద్దేశమేనా, ఇంకా వేరే కారణాలు ఉన్నాయా? ముమ్మాటికి సార్. ఎందుకంటే గతంలో వాళ్ళకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తే అది నడిచింది కాబట్టి, అవును. సో అప్పుడు వాళ్ళని ఎవరు అడిగేవాళ్ళు లేరండి. ఇప్పుడు ఈ మార్గదర్శిలో జరిగే అన్యాయాలు, అక్రమాలు బయటికి తీసి చట్టపరంగా వాటిని శిక్షించాలనే ఉద్దేశంతో అన్ని నిజాలు బయటకు వచ్చి సామాన్య ప్రజలు ఎలా ఇబ్బందులు పడుతున్నారని కూలంకుషంగా వివరించడం వల్ల ఎస్పెషల్లీ ఇక్కడ నేను ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తాం అనుకుంటున్నాను సార్. ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి ఆయన మార్గదర్శి మీద జరుగుతున్న పోరాటాలు, అన్యాయాల గురించి ప్రజలకందరికీ వివరించి వాటిని కోర్టు దాకా తీసుకెళ్లి రామోజీరావు అంతటి వ్యక్తికి కూడా శిక్ష పడుతుంది అని నిరూపించాడు. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం సార్. చెప్పండి. మార్గదర్శి చిట్ పనిలో ఒక సామాన్య వ్యక్తి చిట్టు మామూలుగా చిన్న వ్యక్తి చిట్టు కట్టాలంటే 10-12 నెలలు కంతు కట్టిన తర్వాత 13వ నెలలో అతని అమౌంట్ తీసుకోవాలంటే 2-3 షూరిటీలు. అమౌంట్ అంతా అయిపోయిన తర్వాత మా అమౌంట్ మాకు ఇవ్వండి అయ్యా బాబు అంటే కూడా నువ్వు వాడిని తీసుకురాపో వీడిని తీసుకురాపో అని చెప్పేసి నరక యాతన పెట్టేసి, ఒకవేళ అతను పొరపాటున ఏదైనా 1 నెల లేట్ అయిందంటే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాక్కొని ఇంత అన్యాయమైన పరిస్థితికి ఈ రోజు చరమగీతం బాడినట్లయింది సార్. రైట్. అప్పలరెడ్డి గారు, విశాఖపట్నం. అప్పలరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి. మీకు రాంబాబు గారికి, కృష్ణరాజు గారికి నమస్కారం. సార్ నేను శ్వాస మీద ఫాలో అవుతుంటానండి. రాంబాబు సార్ ఉంది అండి.
ఇది ఎన్నో బ్యాచ్ అంటే క్రిమినల్ అయ్యి జగన్ గారి క్రిమినల్ ఏంటండి? నాకు అర్థం కావట్లేదు మీరు ఏం మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు చూసినా, రాముడిని చూసినా ఇదంతా క్రిమినల్, క్రిమినల్, ఇదంతా కలిసి జగన్ క్రిమినల్ అంటారండి. అది అదే ఆ విషయం చెప్తానే. అలాగే ఓకే, ప్రసాద్ గారు నెల్లూరు నుంచి. ప్రసాద్ గారు నమస్కారం, మాట్లాడండి. సార్ అందరికీ నమస్తే సార్. ఇప్పుడు మార్గదర్శి చేసేటువంటి అక్రమాలని బాగా వెలుగుతీసింది ఆంధ్రప్రదేశ్ లో, ఉమ్మడి రాష్ట్రంలో గాని, లేకపోతే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ గాని వైఎస్ఆర్ గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు. మిగతా వాళ్ళు ఎందుకు వాళ్ళ మీద, వాళ్ళ అక్రమాల మీద దృష్టి పెట్టలేకపోయారంటే, వాళ్ళకి పత్రికలు ఉన్నాయి, టీవీ ఛానళ్ళు ఉన్నాయి. వాళ్ళు ఏదైనా వాళ్ళ అక్రమాలను మనం ప్రశ్నిస్తే వెంటనే మన మీద దాడి చేస్తారు, మన మీద బురద చల్లుతారనే భయంతో కొంతమంది ఆగిపోయారు. అది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ భయాలు అవన్నీ పెట్టుకోకుండా ప్రజల పక్షాన, అంటే డిపాజిటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పక్షాన పోరాడేదానికి అవకాశం లభించింది. అయితే ఈ ఎల్లో మీడియా కావచ్చు, లేకపోతే ఇతర పత్రికలు, టీవీ ఛానల్ అన్ని కూడా ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే కొనసాగితే ఇంకా ఎన్నో అక్రమాలు బయటకు వస్తాయి, ఇప్పుడు దాకా మనం దోచుకున్నటువంటి ఏదైతే ఉందో అదంతా బయటకు వస్తుంది అనే దాంతో ఇప్పుడు చంద్రబాబు కంటే వీళ్ళందరికీ ముఖ్యమైపోయింది జగన్ గారిని ఎలోకలా గద్దెంపాలి, బురద చల్లాలి. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే సార్, నిన్న కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారు నేను వాలంటీర్లకి 10,000 ఇస్తానంటాడు. అంతకు ముందు వాలంటీర్లే వేస్ట్, ఈ వ్యవస్థే వేస్ట్ అంటే పర్వాలా, వేస్ట్ అన్నంత వరకు కాదు, వాళ్ళని సంఘ వ్యతిరేక శక్తుల కింద పోల్చాడు. అది బాధ. కొంతమంది అమ్మాయిలు కూడా వీళ్ళు డ్రాప్ చేస్తానని ఒక నాయకుడు చెప్పించారు. ఇంత దుర్మార్గమైన వ్యవస్థని వీళ్లే చెప్పి గత్యంతరం లేని పరిస్థితుల్లో వాలంటరీ వ్యవస్థ ప్రజల మన్నన పొందేలేకే దాన్ని మళ్ళీ క్యాచ్ చేసుకోవడానికి అబద్ధాలు చెప్పి ఇప్పుడు 10,000 అంటున్నాడు. రేపు ₹1,00,000 కూడా చెప్తాడు ఆయన. ఎట్లా మనం గెలవము, జనాన్ని కన్ఫ్యూజ్ చేయాలనే దాంతో 1,00,000 కూడా ఇస్తానని చెప్తాడు. అందుకని ఈ చంద్రబాబు నాయుడు గాని, లేకపోతే రామోజీరావు గాని, లేకపోతే రాధాకృష్ణ గాని, వీళ్ళ ఎవరు మాటలు ఈ ఆంధ్రప్రదేశ్ లో ఎవరు నమ్మరు సార్. నేనైతే ఇప్పుడు జనరల్ గా నేను జగన్ అభిమాని కాదు, చంద్రబాబు వ్యతిరేకం కూడా కాదు. నేను సగటు వ్యక్తిని. నాకు ఈసారి కూడా చంద్రబాబు కంటే జగన్ వస్తేనే బాగుంటది, నా పేదలకి కాస్త మంచి జరుగుద్ది. ఇప్పుడు దాకా ఏదైతే పేదల కోసమే పనిచేస్తున్నామని అనేక రాజకీయ పార్టీలతో పేరెందుకు కానీ అందరూ అదే చెప్పారు. 75 సంవత్సరాలుగా చెప్పి జనాల్ని ఓటర్లుగా, అంటే ముఖ్యంగా పేదల్ని ఓటర్లుగా మార్చుకున్నారే కానీ వాళ్ళకి కాస్త న్యాయం చేసిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి, లేదా అంతకుముందు వైఎస్ఆర్ గారు, లేదా అంతకుముందు టీడీపీ ఎవరైతే రామారావు గారు, ఎన్టీఆర్ గారు తప్ప ఇంకెవరు చేయలేదు సార్. ఈ రామోజీరావు గారి అక్రమాలను తీయటం అనేది 100కు 100 రెట్లు కరెక్ట్ సార్. సుప్రీం కోర్టులో కూడా వీళ్ళకి ఎదురు దెబ్బ తగలటం అనేది వీళ్ళ అవినీతి అక్రమాలకు అది పరాకాష్ట సార్. సుప్రీం కోర్టు కూడా దాన్ని ఓకే అండి, ధన్యవాదాలు. ఇక రాంబాబు గారు చెప్పండి, మీరు బ్యాంకింగ్ నిపుణులు కదా, ఈ తీర్పుని మీరు ఎట్లా చూస్తారు? ఈ భవిష్యత్తులో అయినా సరే వాస్తవాలన్నీ బయటకు వస్తాయా, మళ్ళీ ఇంకేమైనా కథ నడిచే అవకాశం ఉంటుందా? దీన్ని ఎట్లా మీరు చూస్తారు? ఇదంతా కిట్ ప్రోలాగా కనపడుతుందా? ఏపీలో ఎందుకు రామోజీరావు అంత విషం చింపుతున్నాడు అన్నదానికి ఇది ఒక ఆధారంగా తీసుకోవచ్చా? ఇప్పుడు ఈ ఇష్యూలో రామోజీరావుకు సంబంధించినటువంటి మ్యాటర్ ని మనం అదే మ్యాటర్ కింద కనుక చూస్తే మనకు సమాధానం దొరకదు. ఇవాళ రామోజీరావు గారు అవుతాడు, రేపు పొద్దున్న వెంకటేశ్వరరావు గారు అవుతాడు. దీనిలో ఏంటంటే, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు నడిపేటటువంటి రాజకీయ నాయకులకి ఈ రకమైనటువంటి కార్పొరేట్ బాడీస్ నడిపేటటువంటి వ్యాపారస్తులు మధ్యలో ఉండేటటువంటి లింక్ ఏదైతే ఉందో, ఈ లింక్ అనేక అక్రమాలని చేయడానికి దారి తీస్తోంది అనేటటువంటిది గడిచిన కొంతకాలంగా మనం చూస్తే తప్పనిసరిగా మనకు అర్థమవుతుంది. ఎర్లియర్ రాజకీయ నాయకులు మాత్రమే రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు, వాళ్ళకి అద్భుతమైనటువంటి చరిత్ర ఉండేది, వాళ్ళు ప్రజలకు సేవ చేసేవాళ్ళు, తాను సాక్రిఫైస్ చేసేవాళ్ళు. కాలక్రమేణా వ్యాపారస్తులు అనేక మంది ఏమంటారు దాన్ని, ఈవెన్ పిక్ పాకెటర్స్, చైన్ స్నాచర్స్ లాంటి వాళ్ళు కూడా రాజకీయాల్లోకి వచ్చేసి ఈవెన్ మంత్రి పదవులు కూడా అధిష్ఠించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళ వ్యాపారాలను పక్కన పెట్టి రాజకీయాల వైపు ఎందుకు ఆకర్షితులు అవుతున్నారు అనేటటువంటి కూడా ఇక్కడ ప్రధాన విషయం. ఇవాళ మన రామోజీరావు గారి విషయం కనుక చూస్తే, ఎన్టీ రామారావు గారు వచ్చిన దగ్గర నుంచి కూడా ఎందుకు ఆయన ఎన్టీ రామారావు గారు రావాలనుకున్నాడు ప్రభుత్వంలోకి, తర్వాత ఎన్టీ రామారావు గారిని ఎందుకు దింపాలనుకున్నాడు, చంద్రబాబు నాయుడిని ఎందుకు ఎక్కించాలనుకుంటున్నారు, ఇవన్నీ కూడా మనం ఒకసారి కనుక చైన్ అప్ చేస్తే వాళ్ళు సృష్టించేటటువంటి ఆ వ్యాపార సౌధాలు ఏవైతే ఉన్నాయో దానికి ప్రభుత్వాలు కావాలి. అందుకని వాళ్ళు మీడియా చేసేటటువంటి ఒక కార్యక్రమాన్ని పక్కన పెట్టి నిరంతరం రామోజీరావు, రాధాకృష్ణ ఇద్దరు కూడా
రాజకీయాలు చేయటం అనేటటువంటిది ఆ కోణంలో మనం చూసినప్పుడు మాత్రమే దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుంది. ఇక మనం అసలు విషయంలో కనుక వస్తే ఇక్కడ పిటిషనర్ ఎవరైతే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఉన్నారో వారు ఫైల్ చేసినటువంటి దాంట్లో వారు అడిగినటువంటి ప్రేయర్ లో కూడా మార్గదర్శి అనే ఫైనాన్షియల్ అనేటటువంటి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ, నాన్ బ్యాంకింగ్ ఇది చాలా ప్రధానం ఇక్కడ. ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ ప్రజల దగ్గర నుంచి డిపాజిట్లు సేకరించేటటువంటి అధికారం ఉందా లేదా, ఇదే ప్రధానమైన ప్రశ్న. నేను ఎవరికి పే చేసినాను ఎవరికి పే చేయలేదు సెకండరీ క్వశ్చన్. సో ఫస్ట్ ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్ట ప్రకారం దీన్ని చేయడానికి వీల్లేదు అనేటటువంటిదే పిటిషనర్ వాదన. కానీ దురదృష్టం ఏంటంటే అప్పటి నుండి ఆయన ప్రతివాదిగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్కడా చేర్చలేదు. మొట్టమొదటిసారిగా సుప్రీం కోర్టులో ఎప్పుడైతే ప్రతివాదిగా చేర్చారో ఆ ప్రతివాది అయినటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెక్షన్ 45S ప్రకారం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1934 చట్ట ప్రకారం వీళ్ళు హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ గా ఉండేటటువంటి వ్యక్తులు కానీ లేదా ఇండివిజువల్స్ కానీ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ కానీ ప్రజల దగ్గర నుంచి డిపాజిట్ సేకరించడానికి అధికారం లేదు అని స్పష్టంగా చెప్తారు. ఇది ఎప్పుడు వచ్చింది బయటికి? ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతివాదిగా చేసినాం. ఇక్కడ ఇష్యూ క్లోజ్ అయిపోయింది. ఎప్పుడైతే ముగ్గురు ఉద్దండులు సుప్రీంకోర్టే కామెంట్ చేసింది కదా, కుల్ రోహత్గి, అభిషేక్ మన్వి, అదే రకంగా సిద్ధార్థ్ లుద్రా, వీళ్ళందరూ గంటకి ₹1 తీసుకునేటటువంటి వ్యక్తులు, వీళ్ళే మామూలు వ్యక్తులు కాదు. సో రామోజీరావు గారికి ఉన్న వాళ్ళ కోర్టులో ఉన్న సమయం 4-5 గంటల్లో ఇన్ని కోట్ల రూపాయలు స్పెండ్ చేసి ఇంత పెద్ద వ్యక్తులు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? తను చేసిన తప్పు నుంచి బయటపడ్డారు. ఇవాళ మనం సుప్రీంకోర్టు ఏం కామెంట్ చేసింది, మీరు హైకోర్టులో ఏదైతే ఫస్ట్ టైం చరిత్రలో కేసు క్లోజ్ అయిపోయిన దాన్ని మళ్ళీ రీఓపెన్ చేయించడం అనేటటువంటిది సాధారణంగా చర్చ ఎక్కడ కూడా చరిత్రలో జరగదు. సో ఆ రోజున బైఫర్కేషన్ అప్పుడు పిటిషనర్ కూడా తెలవకుండా క్లోజ్ అయిపోయింది. సో ఇక్కడ నేను ఇందాక అన్న మాటలో కూడా తెలంగాణ హైకోర్టు ప్రతివాదిగా ఉంది కదా, ఒక్క పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాత్రమే అటెండ్ అయినాడు, ఇంకెవరు అటెండ్ అవ్వలేదు. సో పిటిషనర్ లేకుండా కేసు ఎట్లా క్లోజ్ అవుతుంది? అది కూడా మనం చాలా సీరియస్ గా ఆలోచించాల్సినటువంటి అంశాలు. ఎక్కడైతే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లో ఎక్కడైతే బ్యూరోక్రసీ తప్పు చేస్తుందో దాన్ని లెజిస్లేచర్ సెట్ చేస్తుంది. మీడియా ఎక్కడైతే తప్పు చేస్తుందో లెజిస్లేచర్ తప్పు చేసినప్పుడు జుడిషియరీ మాత్రమే అవైలబుల్ ఉంది ఇక్కడ. సో ఈ కేసులోకి వచ్చేటప్పటికి జుడిషియరీ కనుక ఇంపార్షియల్ గా ఉంటేనే ఇవన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కేసులో మీరు ఆల్రెడీ అభిషేక్ మన్వి నేను ఏం చెప్పినాడు, మేము 2,600 కోట్ల రూపాయలు మొబిలైజ్ చేశాము, దాన్ని తిరిగి ఇచ్చేసాము దాన్ని అన్నాడు. ఒక 5 కోట్ల రూపాయలు మాత్రమే మిగిలి ఉందని. అసలు ఇక్కడ కేసు ఏంటి? సెక్షన్ 45S ప్రకారం చేయొచ్చా లేదా, చేస్తే క్రైమ్ అది, చేయకపోతే. సో చేసినట్టు ఆల్రెడీ ఒప్పేసుకున్నారు. ఒప్పేసుకున్న తర్వాత కేసు లేనే లేదు. అయినా సరే సుప్రీం కోర్టు మిగిలిపోయినటువంటి చిన్న వాళ్ళకి ఇప్పించాలనే ఉద్దేశంతో ఇది రిఫర్ చేశారు తప్పిస్తే ఇక్కడ టెక్నికల్ గా, జుడిషియల్ గా, లీగల్ గా కేసు ప్రూవ్ అయిపోయింది. రామోజీరావు గారు కటకటాల వెనక్కి వెళ్ళడానికి ఆ తీర్పు ఇవ్వటం ఒకటే తరువాయి. ఎందుకని? సెక్షన్ 45S కి భిన్నంగా కనుక ఎవరైనా సరే ఇండివిజువల్స్ కానీ లేదా ఆర్గనైజేషన్స్ కానీ కలెక్ట్ చేస్తే వాళ్ళకి 2 సంవత్సరాలు జైలు శిక్ష, కలెక్ట్ చేసిన అమౌంట్ కి రెట్టింపు భాగం అనేటటువంటిది పెనాలిటీ. అంటే ఇక్కడ 5,200 కోట్ల రూపాయల పెనాల్టీ అనేది వాళ్ళే ఒప్పేసుకున్నారు, మేము 2,600 కోట్ల రూపాయలు వసూలు చేశామని. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమంటుంది, మరొక 2,600 కోట్ల రూపాయలు కేసు నడుస్తుండగా కలెక్ట్ చేశారు అనేది. అంటే ఇక్కడ 5,200 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిన తర్వాత దానికి పెనాలిటీ అనేది. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి ఎందుకు ఈయనకి అంత కక్ష జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పొద్దున్నే సాయంత్రం దాకా ఎందుకని? ఎందుకంటే ఆయన ఉంటే ఈయన ఆటలు సాగవు. అదే చంద్రబాబు నాయుడు కనుక వచ్చిన రోజున మళ్ళీ తిరిగి వీళ్ళ వ్యాపారాల్లో అక్రమంగా చేసేటటువంటి కార్యక్రమాలు మళ్ళీ తెరదీస్తారు. అందుకని సుప్రీంకోర్టు చంద్రచూడ్ గారి నాయకత్వంలో ఇచ్చేటటువంటి అద్భుతమైనటువంటి సెటిల్మెంట్ లో ఈ కేసు క్లోజ్ అయిపోయిన కొట్టివేయబడినటువంటి కేసుని మళ్ళీ తిరిగి రీఓపెన్ చేసి ఎవరైతే కొట్టివేసినారో అదే హైకోర్టు చేత మళ్ళీ విచారణ జరిపించడం అనేటటువంటిది చాలా అద్భుతం. ఈ ప్రాసెస్ లో ఏమవుతుంది, పబ్లిక్ నోటీస్ ఇచ్చి ఎవరెవరికైతే రాలేదు 5,000, 10,000 రూపాయలు రాలేదు వాళ్ళందరి వివరాలు. రెండోది దీనిలో ఎస్టాబ్లిష్ అయ్యేది ఏమిటి, ఒకసారి సుప్రీంకోర్టులో లాస్ట్ టైం జరిగినప్పుడు ఎవరెవరికి మీరు పే చేసే వివరాలు ఇవ్వమంటే డినై చేశారు, వీళ్ళు ఇవ్వమన్నారు. అయితే అక్కడ ఇవాళ తేలేదేమిటి, ఎవరెవరికి ఇచ్చారనేటటువంటి లిస్ట్ మొత్తం వస్తుంది. దానిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా, భువనేశ్వర్ గారు ఉన్నారా, లోకేష్ ఉన్నారా, ఇవన్నీ వస్తాయి. దీనిలో ఎవరెవరికి పే చేశారు, ఎవరి దగ్గర నుంచి కలెక్ట్ చేశారు. సో ఈ సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి చరిత్రాత్మకం దీనిలో నేను ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నట్టుగా పేదవాళ్ళకి అందరికీ కూడా న్యాయం అనేటటువంటి ఒక రీతిగా ఉంటుంది. నిన్న అదే హైకోర్టులో ఢిల్లీలో కేజ్రీవాల్ గారి తరఫున మాట్లాడుతున్నప్పుడు హైకోర్టు కామెంట్ చేసింది, చీఫ్ మినిస్టర్లకి మామూలు వాళ్ళకి 2 చట్టాలు ఉండవు, ఒకటే చట్టం అని. అదే మాట వాళ్ళు ఇక్కడ కూడా వాడాల్సినటువంటి అవసరం ఉంది. రామోజీరావు గారికి ప్రత్యేకమైనటువంటి చట్టం లేదు,
చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన చట్టం లేదు, అందరికీ ఒకటే అనేటటువంటి నమ్మకం ఇవాళ కలుగుతోంది. అక్రమ రీతిలో కనుక వీళ్ళు కలెక్ట్ చేసినటువంటి డిపాజిట్ మీద చర్య తీసుకోకపోతే రేపొద్దున ఎవరైనా అక్రమంగా ప్రజల నుంచి డిపాజిట్లు సేకరిస్తారు, వాళ్ళు క్లోజ్ చేస్తారు. ఇవాళ బ్యాంకింగ్ కంపెనీల చట్ట ప్రకారం ఏర్పాటైనటువంటి బ్యాంకులకు మాత్రమే ప్రాస్పెక్టస్ ద్వారా ప్రజల నుంచి డిపాజిట్ కలెక్ట్ చేసేటటువంటి అధికారం ఉంది. నాన్ బ్యాంకింగ్ కంపెనీస్ లేదు. అంచేది ఈ కేసులో మనం ఎస్టాబ్లిష్ అయ్యేది ఎవరెవరి దగ్గర వీళ్ళు కలెక్ట్ చేశారనేది లిస్టు తెలుస్తుంది ప్రజలందరికీ. సెకండ్ థింగ్, ఆల్రెడీ వాళ్ళు ఒప్పేసుకున్నారు మేము కలెక్ట్ చేసేవనేటటువంటిది. దాన్ని తిరిగి రీపేమెంట్ చేసేటటువంటి చర్య తప్పనిసరిగా 6 నెలల్లో అది కంక్లూడ్ అవుతుంది. రామోజీరావు గారు చర్లపల్లి జైలుకి వెళ్ళేటటువంటి అవకాశం వారికి లభిస్తుంది. మరి అది మీరేదో రూల్స్ ప్రకారం చెబుతున్నారు కానీ అప్పుడే 6 నెలల్లో తేలుతుందా? ఇవన్నీ 20 ఏళ్ళు డ్రాగ్ చేయగలిగిన వాళ్ళు ఇది చేయలేరా? ఇది ఎదుటి వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు రాసేవాళ్ళు వాళ్ళ గురించి మాత్రం రాసుకోరు. పైగా అసలు వార్తే రాయొద్దని చెబుతున్నారు రాంబాబు గారు. ఇప్పుడు వార్త రాయకుండా ఉండాలని ప్రయత్నం చేసినట్లున్నారు కదా సుప్రీంకోర్టులో. అంటే ఆల్రెడీ వాళ్ళు తెచ్చుకున్నారు కదండి అమరావతి కేసులో గ్యాగ్ ఆర్డర్ కదా. ఆ గాగార్డర్ అనుభవాలు ఉన్నాయి. అది అప్పుడు వేరేది. అప్పుడు ఎవరు ఇచ్చారనేది అదృశ్య శక్తులు లేరు ఇప్పుడు. రైట్. చంద్రబాబు నాయుడు గారి కర్మ కాలిందంటే అదృశ్య శక్తులు ఎవరు లేరు ఇప్పుడు. లేకపోతే ఆయన జైల్లోకి వెళ్ళి ఉండేవాడు కాదు, 53 రోజులు ఉండి ఉండేవాడు కాదు. ఏదో ఒక రోజున ఎవరికైనా సరే కర్మ కాలే రోజు వస్తుంది. ఇవాళ ఆ రోజు వచ్చింది. రైట్. హనుమంతరావు గారు బాపట్ల నుంచి. హనుమంతరావు నమస్కారం. చెప్పండి, రామోజీరావు గారు ఎందుకు జగన్ మీద ఇంతగా విపరీతమైనటువంటి విద్వేషపూరితమైనటువంటి పచ్చి అబద్ధాలు కూడా రాయడానికి సాహసిస్తున్నారు? ఇప్పుడు మీకు అర్థమైందా ఈ కేసు బయటపడకూడదనే ఉద్దేశమా లేక ఇంకేదైనా కారణమా? హలో, కట్ అయినట్టు. ప్రసాద్ గారు విజయవాడ. నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి. ఇప్పుడు రామోజీరావు గారికి పద్మవిభూషణ్ పద్మభూషణ్ అవార్డు ఇచ్చారు కదా. అవును. అట్లాగే బ్యాంకుల మీద నోటింగ్ చేసిన సృజనా చౌదరి గారికి పద్మశ్రీ, లేకపోతే సీఎం రమేష్ గారికి ఇంకొక ఆస్కార్ అవార్డు, గారికి ఇంకో అవార్డు ప్రకటిస్తే బాగుంటుందా? వాళ్ళంతా ఇప్పుడు దేశ ప్రధాని ఎదురుగానే కూర్చున్నారు కదా, కూర్చోగలిగారు. ఇప్పుడు ఆ పార్టీలో బీజేపీలో చాలా పవిత్రమైన వ్యక్తులుగా ఈరోజు ఎలక్షన్లో పోటీ చేస్తున్నారు కదా. బీజేపీలో చేరితే ఎంతటి వాడైనా పునీతుడైపోతారంట. మొన్న ఎక్కడో 35 మంది ప్రముఖ నేతలు ఇప్పుడు బీజేపీలో చేరి వివిధ పదవులలో పొందారట. మళ్ళీ వాళ్ళందరూ కూడా ఎన్నికల్లో కూడా పోటీ చేస్తున్నారట. దాన్ని మనం ఏం చేస్తాం? పింగళి వెంకయ్య గారికి భారతరత్న అవార్డు కూడా లేదు. అవును. రైట్ రైట్. మన కృష్ణరాజు గారు చెప్పండి, అసలు ఈ వార్త రాకూడదని ఎందుకు రామోజీరావు లాయర్లు ప్రయత్నం చేసి ఉంటారు? అట్లా అది కరెక్టేనా? పత్రికా స్వేచ్ఛకి విఘాతం కాదా? మరి మరోవైపు వాలంటీర్లు దాని మీద కూడా మాట్లాడండి. ఈ చంద్రబాబు గారు యూటర్న్ తీసుకోవడంలో ఉద్దేశం. సార్, ఇప్పుడు రామోజీరావు గారు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్నారండి. దాదాపు 16 నెలలుగా మీకు మనీ చైన్ అనేది దెబ్బతింది. నవంబర్ నుంచి ఆంధ్రప్రదేశ్ లోని 37 మార్గదర్శి బ్రాంచ్లు మూతపడ్డాయి. ఒక్క పైసా కూడా వాళ్ళు వసూలు చేయలేకపోతున్నారు, ఒక్క పైసా కూడా ఇవ్వలేకపోతున్నారు. మరి 50 లక్షలు కాదు కృష్ణరాజు గారు, మొన్న 50 లక్షలతోటి వాళ్ళ సిబ్బంది పట్టుబడ్డారు కదా. మరి ఎవరికో సరఫరా చేస్తున్నారంట నగదు. అట్లా చేయకూడదని తెలుసు కదా, వాళ్ళందరికీ నీతులు చెబుతారు కదా. ఎట్లా చేశారు మరి? అది విశాఖపట్నంలో పట్టుబడ్డారు. అదే ఇప్పుడు ఎదుటి వ్యక్తులు చెప్పేటందుకు నీతులు అని చెప్పి వీరు మాత్రం ఏంటంటే ఊటిసారి ఇక్కడ ఏంటంటే మార్గదర్శి అనే పేరుతో దుర్మార్గమైన పనులు చేశారు. మార్గదర్శి దుర్మార్గదర్శిగా మార్చారండి. ఇప్పటికీ కూడా అనేక శేష ప్రశ్నలు మార్గదర్శి చుట్టూ ఉన్నాయి. ఇప్పుడు కూడా నిన్న కూడా వాళ్ళు ఏం ఆర్గ్యూ చేస్తారంటే, మాది లీగల్ ఎంటిటీ లేని సంస్థ, మాది హిందూ అవిభక్త చట్టం ప్రకారం ఏర్పాటు చేసామని చెప్పి ఇటువంటి సొల్లు కబుర్లు చెబుతూ ప్రజల నుంచి వేలాది కోట్ల రూపాయలు వసూలు చేశారు. సరే, గ్యాగ్ ఆర్డర్ సంబంధించి కూడా ఏంటంటే ఈ మరింత అంటే ఇతర రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు మీ కర్ణాటక, తమిళనాడు, అలాగే తెలంగాణ ఇక్కడ కూడా వారు బ్రాంచులు ఉన్నాయండి. ఆ బ్రాంచుల్లో వ్యాపారం దెబ్బతింటుందనే భయంతోనే రామోజీరావు గారు ఈ రోజు చాలా మొదలు పడుతున్నారు. అందుకని ఏంటంటే ఈ వార్తలు ఎక్కడ రాకుండా కూడా చేసే ప్రయత్నం ఆయన చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా రామోజీరావు గారు ఈ రోజున ఆర్థికంగా నిండా మునిగిపోయి ఉన్నారండి. ఇది ఇప్పుడు మార్గదర్శి ఫైనాన్షియల్ సంబంధించి దాదాపు 5,200 కోట్ల రూపాయలు ఇది కేసు ప్రూవ్ అయితేనండి. ప్రూవ్ అయితే 5,200 కోట్ల రూపాయలు. అలాగే మార్గదర్శి సిక్స్ సంబంధించి ఈ మధ్యనే వసూలు చేసిన 2,000 రూపాయలకి రెట్టింపు వస్తే అదొక 4,000 కోట్ల రూపాయలు. మొత్తం కలిపితే 9,200 కోట్ల రూపాయలు
రామోజీరావు గారు పే చేయాలి. అయితే అసలు రామోజీరావు గారి మార్గదర్శి టర్న్ ఓవరే 10,687 కోట్ల రూపాయలు మాత్రమే. కాబట్టి ఏంటంటే ఆయన పీకల్లో కష్టాల్లో కూరుకుపోయి ఉన్నారు. కాబట్టి ఇంకా డిస్పరేట్ మెజర్స్ గా ఇంకా దింపుడు కళ్ళెం ఆశలుగా ఆయన ఇటువంటి ఆర్డర్స్ కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు. అవి కూడా వచ్చే అవకాశం లేదు. అదే ఒక అంశం. అయితే ఇక వారి మిత్రులు అంటే సియామిక్ ట్విన్స్ అని చెప్పి మాట ఉందండి. అవిభక్త కవులు రామోజీరావు గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఒకరి ప్రయోజనాలను ఒకరు చాలా చక్కగా కాపాడుకుంటూ ఇప్పటి వరకు కూడా రాజకీయాలు వ్యాపారాలు చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఈ సియామిక్ ట్విన్స్ కూడా ఇప్పుడు ఇద్దరికి ఆయనతో పాటు ఈయనకి ఆయనకి ఇద్దరు కూడా ఈ రోజున ఇబ్బందుల్లో పడ్డారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోజున గెలుస్తామనే నమ్మకాన్ని ఆయన కోల్పోయినట్టుగా కనిపిస్తోందండి. ఎందుకంటే ఆయన చెప్తున్న మాటలు ఆయన ఎక్కడా కూడా ఒక ఆల్టర్నేటివ్ చెప్పట్లేదు. నేను వస్తే చేస్తానని చెప్పట్లేదు ఆయన. నేను జగన్మోహన్ రెడ్డి పథకాలను అమలు చేస్తాను, కొనసాగిస్తాను అనే మాట చెప్తున్నాడు తప్ప, లేదా దానికి ఎక్కువ ఇస్తానని చెప్పి అంటాడు తప్ప నేను చేస్తానని చెప్పుకునే ప్రయత్నం ఆయన చేయటం లేదు. దాంట్లో భాగంగానే మీకు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ అండి. ఎందుకు వాలంటీర్ వ్యవస్థను ఆయన చాలా తీవ్రంగా విమర్శించడం అందరూ తెలిసిందేది. దాని బదులు అంతకుముందు జన్మభూమి కమిటీలు ఉన్నాయి కదా, చక్కగా పనిచేసినాయి కదా. దానికి అప్పట్లో జన్మభూమి కమిటీలు అవార్డు కూడా ఇప్పించాడు ఆయన. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పొచ్చు కదా. ఆ సాహసం చేయట్లేదు ఆయన. చేయకపోగా నేను వాలంటీర్లకి నేను పారితోషికం 10,000 ఇస్తాను చెప్పండి. పారితోషికం కాదండి అది. వాళ్ళకి ఇచ్చేది ఆంధ్రది గౌరవ భృతి ఇలా గౌరవ వేతనం తప్ప పారితోషికం కాదు అది. అంటే ఆయన ఆవేశం కూడా గమనించలేదు ఆయన పాపం. ఆయన ఇప్పుడు 5,000 ఇస్తానంటే 10,000 ఇస్తాను చెప్పండి. ఇట్లాగేంటంటే పాత జగన్మోహన్ రెడ్డి గారి పథకాలను ఇంప్లిమెంట్ చేస్తాను అని చెబుతూ ఇంకా ఇంప్రూవ్ చేస్తానని చెప్తున్నాడు తప్ప తన సూపర్ 6 ఇంకోటో వాటి గురించి ఆయన ఎక్కడ చెప్పటం లేదు. అక్కడే అర్థమవుతుంది ఆయన కాడి ఎత్తేసాడని చెప్పి, ఆయన ఎన్నికల్లో నేను గెలవడం కష్టం అనే భావంతో ఉన్నాడని చెప్పే విషయం ఆయన చెప్పని చెప్తున్నాడు. ఇంకో విషయం అంటే నిజంగా ఆయనకి గెలిచే ఉద్దేశం ఉంటే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని ఉండేవాడు కాదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటే ముస్లిం ఓట్లు దూరం అవుతాయి. ఆ విషయం కూడా తెలుసు ఆయనకి. అయినప్పటికీ కూడా పార్టీ కన్నా కూడా తనకు తన కేసులు, తన రక్షణ ముఖ్యం అనే భావన బహుశా ఆయనకు ఉందేమోనండి. అందుకనే భారతీయ జనతా పార్టీతో మనం ఎన్డీఏలో చేరితే కేసు నుంచి ముందు ఉపశమనం పొందొచ్చు, తర్వాత విజయాలు పార్టీకి తర్వాత ఆలోచించుకోవచ్చు అని చెప్పి బహుశా ఆయన అట్లాగా ఆలోచించుకుని ఉన్నాడేమో అని చెప్పి అనిపిస్తోంది. రైట్. వెంకటేశ్వరరావు హైదరాబాద్ నుంచి. వెంకటేశ్వరరావు నమస్కారం, మాట్లాడండి. హలో వెంకటేశ్వరరావు. నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి దయచేసి. సార్, సాక్షి ప్రేక్షకులకు అక్కడ ఉన్న వారికి కూడా పెద్దవాళ్ళకి నమస్కారం అండి. నమస్కారం సార్. నేను 1975 నుంచి చూస్తున్నారు సార్ వీళ్ళని. వీరు చంద్రబాబు నాయుడు గారు, మన రామోజీరావు గారు విడివిడిగా కాదండి, వాళ్ళిద్దరు ఒకటే. అంతేనా? అప్పటి నుండి ఇప్పటి వరకు వాళ్ళిద్దరు ఒకటేనండి. వారు తెలంగాణ ప్రాంతంలో ఇండస్ట్రియల్ ఏరియాల్లో దాదాపుగా సగం ఆస్తులు వాళ్ళవే సార్. ఒక రోజుకి స్టేట్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ కి 350 కోట్లు వస్తే వీరికి 300 కోట్లు వస్తాయండి. బాబాయ్ అదేంటి తెలియదు ఎవరికి తెలియదు సార్. నువ్వు ఉన్న విషయం అది. మొత్తం గవర్నమెంట్ స్థలాలు ఏదైతే ఉన్నాయో సార్, అది 99 సంవత్సరాలకి లీజు కంటే వీళ్ళు ఒక జీవో తీసుకొచ్చి నామినల్ కొంత అమౌంట్ కడితే అది వారు సొంతమైతే సార్. అప్పుడు ఆనాడు తీసుకొచ్చినాయి సార్ బాబు గారు అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు. ఓకే, మరి అదేందో మరి కొత్త విషయం చెబుతున్నారు, అది పూర్తిగా ఆధారాలతో సహా చెప్పండి. ఇది వాస్తవం సార్. రైట్. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఈ నేపథ్యంలో చూస్తే ఏపీలో ఎందుకు అంత తీవ్రంగా వ్యతిరేకిస్తూ జగన్ ప్రభుత్వం మీద రాస్తున్నారన్న దానికి ఇప్పుడు మీకు ఆధారం దొరికినట్లే కదా అన్నది నా ప్రశ్న. ఓకే, రైట్. యోగేశ్వర రెడ్డి గారు అనంతపూర్ నుంచి. యోగేశ్వర రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్. శ్రీనివాస్ గారు అక్కడ స్టూడియోలో ఉన్న పెద్దలకి నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి సార్. వాలంటీర్ గురించి చంద్రబాబు 10,000 ఇస్తానంటారు కదా. అవును అవును. మూసే ఉద్యోగము, ఉగ్రవాదులు అది ఇది అన్నప్పటికీ ఇప్పుడు 10,000 ఇస్తే గోల్ సంచులు మోసే ఉద్యోగం కాదంటారా సార్? అదే మరి రాష్ట్రం కాదు, రాష్ట్రాన్ని కాపాడుకుంటాను, రాష్ట్రాన్ని నాశనం చేశారన్న వాళ్ళు ఇప్పుడు వాలంటీర్లను పెడితే నాశనం అయిపోతే ఇప్పుడు మళ్ళీ ఆయనకి ఎక్కువ ఇస్తారంటున్నాడు. ఇంకొక ఆయనకి కేంద్రము నిఘా సంస్థ ఇచ్చిందంటారు. ఇప్పుడు కేంద్ర నిఘా సంస్థ ఇప్పుడు 10,000 ఇస్తే ఆయనకి చెప్పురా ఇప్పుడు? ఏం మరి పవన్ కళ్యాణ్ గారు కనపడితే అడగండి ఎక్కడైనా.
మళ్ళీ 10,000 ఇస్తే మళ్ళీ డోర్లు కొట్టరా మొగోళ్ళు లేనప్పుడు వీళ్ళంతా పోయి. అదే మరి చాలా లాజికల్ ప్రశ్నలు వేస్తున్నారు. దానికి మరి సమాధానం చెప్పాలిగా చంద్రబాబు గారు. అక్కడ విశేషం ఏంటంటే అక్కడ అడిగేవాళ్ళు కూడా ఎవరు ఆయన అడిగేవాళ్ళు కూడా లేరు, అంతా డింగ్ 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 బ్యాచే కాబట్టి ఆయన కథ నడుపుతున్నారు. రవిచంద్ర గారు చెప్పండి, వాలంటీర్లు ఆయన అట్రాక్ట్ చేస్తున్నాడు, అది ఎంతవరకు అట్రాక్ట్ అవుతారు, ఏం కదా ఈ వ్యవహారం మీద మీ కామెంట్? సార్, చంద్రబాబు నాయుడు గారి వైఖరి ఎలా ఉంటుందంటే, వినేవాడు అమాయకుడైతే చెప్పేవాడు చంద్రబాబు నాయుడు అనేది ఆయన పూర్తిగా నమ్మిన సిద్ధాంతం. జనం మతిమరుపు మీద, జనం ఏమరపాటు మీద, జనానికి వాళ్ళ మీడియా ఇచ్చే ఇన్పుట్ ఏదైతే ఉందో రోజువారీ విషపత్రికలతో సర్క్యులేట్ చేసే ఆ బ్యాన్ రైటర్స్ మీద జనం నమ్మక చేస్తారా అన్న ఆలోచనతో జనంకి మతిమరుపు ఉంటుంది. గతంలో మనం చేసిన దుర్మార్గం మర్చిపోయి ఉంటారు, ఖచ్చితంగా మర్చిపోవాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఎంత మంచి చేసినా కూడా మనం చాలా చెడ్డ చేసిందని చెప్తున్నాం కాబట్టి స్లోగా ఇచ్చే స్లో పాయిజన్ లాగా వాళ్ళలో ఒక కొత్త రకంగా వాళ్ళు ట్యూన్ చేశాం. ఆ ట్యూన్ చేసిన దాన్ని పదే పదే మనం రిపీటెడ్ గా చెప్తూ గోబెల్స్ కి మనమే గురువు లాగా ఏదైతే అతను ప్రచారం చేస్తాడో దాన్ని వాళ్ళు రీసౌండ్ వచ్చే విధంగా ఉదయం సాయంత్రం డిబేట్ల పేరుతో కన్ఫ్యూజ్ చేసి అనుయాయులందరినీ కూర్చోబెట్టుకొని దరివేసి, ముఖ్యంగా ఆ పత్రికలు రోజు అదే వార్తలు వడ్డిస్తే సో నమ్మకం చేస్తారని ఆ సిద్ధాంతాన్ని ఏదైతే పట్టుకొని ఫాలో అవుతున్నాడు. అంటే ఇప్పుడు తాజాగా మీరు విన్నారో లేదు, TV9 NTVని తిడుతున్నాడు ఏందో మరి. మొన్నేమో అంతకుముందు బహిష్కరించాము, మేము ఎవరు రాము పొమ్మన్నారు, ఇప్పుడు ఎందుకు తిడుతున్నారో అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు వాళ్ళకున్న రేటింగ్ చాలా హైగా ఉంది. ఈ TV5 ABN వెనకబడి ఉన్నాయి. వీళ్ళు చెప్పే అబద్ధ వార్తలకు బదులు వాళ్ళు కూడా నిజాలు చెప్తే నాకు చాలా ఇబ్బంది వస్తుంది. నేను ఎంత కష్టపడి ఇన్ని వార్తలు వండి ఫ్యాబ్రికేటెడ్ అన్ని గుప్పిస్తుంటే వాళ్ళు ఇంకో కోణం చూపిస్తున్నారు. సాక్షి ఒకటే అనుకున్నా, తట్టుకోలేకపోతున్నా, ఇది అన్యాయం దుర్మార్గం అని చీస్తూ అని చెప్పి ఏదైతే అతను తూచి అంటున్నాడో, ఖచ్చితంగా కూడా అతని మెడిసిన్ అతనికి ఇచ్చే విధానంలో అతనికి జీర్ణం కావడంలో, మరీ ముఖ్యంగా రామోజీరావు కానీ లేకపోతే ఆ సిండికేట్ ఏదైతే ఉందో రాధాకృష్ణ గారి మొత్తం నా బిఆర్ నాయుడు అందరూ వీళ్ళు క్యాలిక్యులేట్ చేసేది ఒకటే సార్, లాభం నష్టం. లాభం మనకి చంద్రబాబు నాయుడు ఉంటే మొత్తం లాభం, అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మొత్తం నష్టం. అదే గతంలో చంద్రబాబు నాయుడు గారు లేనప్పుడున్న ముఖ్యమంత్రులు ఉంటే కూడా పర్వాలేదు బ్యాలెన్స్ అనుకుంటే వాళ్ళ మీద ఏ వార్తలు రాయాల. కానీ ఈ రోజు వాళ్ళు లాభం నష్టం కోణంలో ఏదైతే చూస్తున్నారో, వాళ్ళ అరాచకం అనేకమైన దుర్మార్గమైన కేసుల్లో వాళ్ళు ఏదైతే ఇరుక్కున్నారో, మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ప్రతి బహిరంగ సభలో కూడా రామోజీరావు గురించి లేకపోతే బిఆర్ నాయుడు గురించి లేకపోతే ABN TV5 గురించి చెప్తున్నాడు, రాధాకృష్ణ గురించి చెప్తున్నాడు. ఇదేంటి విడ్డూరం? చంద్రబాబు నాయుడు గారిని గురించి మాట్లాడడంతో పాటు మమ్మల్ని విలన్లుగా జనంలో ఖచ్చితంగా కూడా ముద్ర వేసేసాడు ఇతను. మేము రోడ్లోకి పోయి నా పేరు రామోజీ అంటే రాళ్ళు వస్తారని భయపడే స్థాయి ఆంధ్రప్రదేశ్ లో ఉంది సార్. వాళ్ళు ఎక్కడో ఫిలిం సిటీలో దాస్తున్నారు కానీ దమ్ముంటే ఆంధ్రప్రదేశ్ లో పబ్లిక్ లో రమ్మంటే 4 దగ్గరలోనే చెప్పులు పడతాయి, ఒక్కొక్కళ్ళ మీద రాళ్లు కూడా పడతాయి. ఎందుకంటే ప్రజలకి పూర్తిగా పారదర్శకంగా వాళ్ళకున్న కుట్ర కోణం ఏదైతే ఉందో ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఎక్స్పోజ్ చేసి ప్రజల్లో పెట్టేశారు. రైట్. వాలంటీర్ల మీద ఒక మాట చెప్పండి, రాంబాబు గారు కూడా మాట్లాడాలి. వాలంటీర్లు ఇప్పుడు 10,000 ఇస్తారంటున్నాడు చంద్రబాబు గారు, దీన్ని నమ్ముతారా? సార్, వాలంటీర్లు అనేవాళ్ళు సేవాభావంతో పనికొచ్చారు కానీ వాళ్ళు 5,000 కోసం 10,000 కోసం రాలేదు. చాలా మంది మంచి మంచి చదువులు చదివిన వాళ్ళు కూడా ఈ సేవకు అంకితం అయిన తర్వాత దాంట్లో ఆనందాన్ని పొందుతున్నారు. మంచి బెటర్మెంట్ ఉన్న ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం వస్తే వాళ్ళు వెళ్తారు. కానీ 5,000 10,000 ఆశపడి వచ్చే పని అయితే సార్ మేము అన్ని దగ్గరలో చూస్తున్నాం. ఓ బైక్ పెట్రోల్ అడగరు, ₹1 అడగరు. సెల్ ఫోన్లు, భార్య వాలంటీర్ గా ఉంటే భర్త కూడా సేవ చేస్తున్నాడు, భర్త వాలంటీర్ గా ఉంటే ఇంట్లో వాళ్ళు ఫోన్ ఎత్తితే కూడా వెంటనే విషయం తెలియజేస్తున్నారు. కాబట్టి 10,000 కాదు, వాళ్ళకి సంవత్సరానికి 10 లక్షలు ఇస్తానన్న చంద్రబాబు నాయుడు మాటలు నమ్మే పరిస్థితి లేదు. ముఖ్యంగా వాలంటీర్ల మీద కురిపించిన విషయం, తన అనుభవం పవన్ కళ్యాణ్తో చేయించిన దుర్మార్గమైన ఆరోపణలు మనసులో బలంగా ముద్రతో ఖచ్చితంగా కూడా 30 రోజుల్లో ఆయనకి శిక్ష వేస్తారు. అమౌంట్ రూపం దగ్గర నుంచి అన్ని వర్గాల కూడా అమ్మఒడి లాంటిది ఇవ్వలేక చౌకగా ఇస్తానని చెప్పే చంద్రబాబు నాయుడు నమ్ముతారా సార్? నాన్న ఫుడ్ ఇస్తా, చౌకగా ఇస్తా అని చెప్పాడు చంద్రబాబు నాయుడు, నమ్ముతారా సార్? రైట్. రాజశేఖర్ గారు వెస్ట్ గోదావరి నుంచి. రాజశేఖర్ గారు చెప్పండి, వాలంటీర్లు బండబూతులు తిట్టిన మన చంద్రబాబు గారు, అఫ్కోర్స్ రామోజీరావు అయితే విషం చిమ్ముతూ చాలా వార్తలు రాశారు. ఇప్పుడు అదే వాళ్ళ వ్యవస్థను కంటిన్యూ చేస్తామంటున్నారు, ఇంకెక్కువ డబ్బులు ఇస్తామంటున్నారు, నమ్ముతారా మీరు? సార్ అందరూ నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి. ఇప్పుడు చంద్రబాబు మాటలు మనం నమ్మే పని లేదండి. ఇప్పుడు రామోజీరావు గారు ఈ పద్మవిభూషణ్ నేరాలు చేసే వాళ్ళకి పద్మవిభూషణ్ ఇస్తారనుకుంటండి. ఆయన స్వచ్ఛందంగా ఇచ్చేస్తే పెద్ద మనిషిగా ఆయన పేరు ఉంటుందండి. లేకపోతే ప్రభుత్వం అధికారం ఉంటే 4 తన్ని తీసుకోవాలండి అది పద్మవిభూషణ్. అది రైట్. అంటే అట్లా కాదు కదా, ఈ కేసులన్నీ ఉండగానే ఇచ్చారు, అది విశేషం. రైట్. మరొకరు సాయి మోహన్ గారు చెన్నై నుంచి.
సాయి మోహన్ గారు. నమస్తే సార్. నమస్తే సార్. మాట్లాడండి సార్. మనకి ఇప్పుడు వాలంటీర్కు ఇది 10,000 అంటే కొంచెం మంచి అమౌంటే సార్ వాళ్ళకి. హలో, వాలంటీర్లకి 10,000 ఓకే కరెక్టే, కానీ చంద్రబాబు గారు మొన్నటిదాకా తిట్టారు కదా వాళ్ళని. అయినా కూడా ఆశ కదా సార్, డబ్బు నేనైనా ఒక ఉద్యోగస్తుని, 10,000 ఒక ఇంక్రిమెంట్ వస్తే ఆశ పడతాం కదా సార్, అట్లాంటివే కదా ఇది కూడా. ఆయన వచ్చిన తర్వాత ఆయన వస్తే ఇస్తాడనే నమ్మకం ఎక్కడుంది అసలు? వచ్చే పరిస్థితి లేదని చెప్తున్నారు. సార్ వాళ్ళు ఆ విధంగా ఆశపడే పని అయితే వాలంటీర్ వృత్తిలోకి రారు సార్. వాళ్ళు అది వృత్తిగా భావించట్లే, సేవగా భావిస్తున్నారు వాళ్ళు. రైట్. ఫైనల్గా రాంబాబు గారు చెప్పండి, ఏమిటి ఈ వాలంటీర్లకు సంబంధించి కానీ మొన్నటిదాకా విషయం కక్కారు, ఇప్పుడేమో మేము కూడా కంటిన్యూ చేస్తామంటున్నారు, ఇంకేదో ఇస్తామంటున్నారు. ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థని తిరిగి మేము కంటిన్యూ చేస్తామని చెప్పడంలోనే అతని ఓటమి బహిర్గతం అయింది, చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సెకండ్ వన్ కూడా మనం డేటా కనుక మనం చూస్తే 4,10,00,000 మంది ఓటర్లలో 3,20,00,000 మంది బెనిఫిషరీస్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా 4-5 బెనిఫిట్ తీసుకున్నారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కలు కనుక చూస్తే మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 కోట్ల మంది ప్రభుత్వాలు ఇచ్చినటువంటి పథకాల ద్వారా బెనిఫిట్ అయినారు. సో ఈ 13 కోట్ల మంది 3,20,00,000 మంది వాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళకి ఈనాడు పేపర్లో ఏదైనా రాతలు రాసినా, ఆంధ్రజ్యోతి రాసినా బెనిఫిషరీకి ఏం చెప్తారండి, మీకు బెనిఫిట్ రాలేదని చెప్తారా? వాళ్ళే ఎక్నాలెడ్జ్ చేస్తున్నారు కదా. ఆ బెనిఫిషరీకి అందజేసినటువంటి ఈ వాలంటీర్లని ఏ మాట మాట్లాడినా అనరానేటువంటి మాటలు అన్నారు కదా, మామూలు కాదు కదా వాళ్ళ మీద ఇచ్చింది. అందుకని వీళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా ఆయన 10,000 రూపాయలే కాదు, నెలకి 50-60 వేల రూపాయలు సంపాదించుకునేటటువంటి మార్గం కూడా చెప్తానన్నాడు ఆయన. అంటే ఏ రకంగా నోట్లు ఏమైనా ప్రింట్ చేసి ఇస్తాడో మనకు తెలియదు, కానీ ఇవన్నీ అబద్ధపు మాటలు. ఇవన్నీ కూడా ఎన్నికల సమయంలో పసుపు కుంకుమ అని చెప్పి లాస్ట్ టైం ఏదైతే ఒక సర్కస్ స్పీచ్ చేశాడో అదే రకమైనటువంటిది మా దగ్గర సమాచారం ఉంది. ఘోరంగా ఓడిపోబోతున్నాడు. అతని మొత్తం రాజకీయ జీవితంలో ఇది ఒక క్రైసిస్ అతను ఫేస్ చేస్తున్నాడు. అతనే కాదు కదా, అతని పార్టీ కూడా డిసప్పేర్ అయ్యేటటువంటి ప్రమాదపు అంచుల్లో ఉన్నాడు. అందుకనే పవన్ కళ్యాణ్తో ఎన్నికల్లో గెలవడానికి పొత్తు, ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత రక్షించడానికి భారతీయ జనతా పార్టీతో పొత్తది. భారతీయ జనతా పార్టీతో గెలవడానికి కాదు పొత్తు అక్కడ. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా వివరాలు ఉన్నాయి. ఘోరంగా ఓడిపోబోతున్నాడు. 3,20,00,000 మంది ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళు మే 13వ తేదీ కోసం వెయిట్ చేస్తున్నారు. వేవ్ అనేటటువంటిది చూడండి, వాళ్ళు చెప్తున్నారు కదా ఎన్నికలైన తర్వాత మళ్ళీ మనం కూర్చుందాం. ఏ వేవ్ అయితే 2019వ సంవత్సరంలో ఉందో అంతకు మించినటువంటి వేవ్ రాకపోతే నన్ను అడగండి, అప్పుడు చూద్దాం. ఏమిటి మీరు ఎట్లా, మీరు ఎంత అథెంటిక్ గా ఎట్లా చెప్పగలిగారు? అఫ్ కోర్స్ ఒకటి పొరపాటున ఒక్క నిమిషం పొరపాటున నిజంగానే వాలంటీర్లు నమ్ముతారా? ఇప్పుడున్న వాళ్ళు నిన్న పేరు నాని గారు చెబుతున్నారు, పొరపాటున నమ్మితే వచ్చి రాగానే ముందు తీసేసేది వీళ్ళని తీసేసి తెలుగుదేశం కార్యకర్తలు పెట్టుకుంటారు. ఆ సంగతి నేను పేరు నాని గారు కూడా చెప్పారు. ఎట్లా మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి ఫైనల్ గా చెప్పండి. రాంబాబు గారు చాలా అథెంటిక్ గా చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు, ఏమిటి మీ దగ్గర ఉన్న సమాచారం? నా దగ్గర ఉన్న సమాచారం ఒకటే, అనేక మంది ముఖ్యమంత్రులు వెల్ఫేర్ యాక్టివిటీస్ అనేక మంది చేశారు. ఎవరు కూడా వెల్ఫేర్ యాక్టివిటీ చేయకుండా లేరు. రాజశేఖర రెడ్డి గారు చేశారు, ఎన్టీ రామారావు గారు చేశారు, అనేక మంది చేశారు. బట్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి వెల్ఫేర్ అనేటటువంటిది ఒక వినూత్నమైనటువంటి ప్రయోగం. ఆ ప్రయోగంలో హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్ అయినాయి. చదువుకునే పిల్లలు ఉన్నటువంటి ప్రతి పేరెంట్ కి ఈ ప్రభుత్వం పట్ల కృతజ్ఞతా భావం ఉన్నది. అదే రకంగా పేదవారందరికీ కూడా విద్య వైద్యం పట్ల అట్లా అది సరే అనుకోండి. జనరల్ గా ట్రెండ్ మీరు ఏమైనా సర్వే ఏమైనా చేశారేమో నాకు డౌట్ వచ్చాడు. మేము సర్వే చేశాము, మా దగ్గర వివరాలు ఉన్నాయి. మా దగ్గర పొద్దున్న ఈ 3,20,00,000 మంది ఒక ప్రపంచం సృష్టించబోతున్నారు. మీరే చూస్తారు, నేను వచ్చి కూర్చుంటా మీ దగ్గర స్టూడియోలో. 3,20,00,000 మంది చేసే ప్రపంచం ముందు చంద్రబాబు, మోడీ అండ్ పవన్ కళ్యాణ్ తట్టుకోలేరు. ఇవన్నీ కూడా నేను అథెంటికేటెడ్ వివరాలతో చెప్తున్నా, మాట్లాడింది కాదు. ఇవాళ రూరల్ ఏరియాస్ లో 70% పైన ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానులుగా ఉన్నారు. రూరల్ ఏరియాలో 3,30,00,000 మంది జనాభా. ఇవాళ అర్బన్ ఏరియాస్ లోకి వచ్చేటప్పుడు 90 లక్షల మంది. అందుకని రేపు పొద్దున్న లబ్ధిదారులు కానిటువంటి వాళ్ళ ఆ రకంగా ఓటింగ్ జరగబోతోంది. ఆ కాన్ఫిడెన్స్ తో చెప్తున్నాను, తప్పనిసరిగా ఒక ప్రపంచం అనేటటువంటిది సృష్టించబోతోంది అనేది నా ప్రగాఢమైనటువంటి నమ్మకం. రైట్, చూద్దాం మరి. మీరు చెప్పింది జరుగుతుందని ఆశిద్దాం. జరిగే అవకాశం కూడా అయితే మీరు చెప్పినట్టు కనపడతా ఉంది. రైట్, కృష్ణరాజు గారు, రవిచంద్రారెడ్డి గారు, రాంబాబు గారు, అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.